ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జగన్ను కలిసిన షర్మిల మాటలు కలిసినాయి పెళ్లి వేళ. రూటు మార్చిన దొంగలు నాయకుల జేబులకు చిల్లులు. బీఆర్ఏలకు శుభవార్త చెప్పిన గవర్నమెంట్ ఇక చేస్తారట 7 నెలల పేమెంట్. నైస్ గా లిఫ్ట్ అడుగుతది, అందిన కాడికి దోస్తది. గుర్రమెక్కిన డెలివరీ బాయ్ ఆలోచనకు కొట్టుర్రి సలాంలోయ్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మేడం వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల్ సార్ను కలిసేటందుకు తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి వచ్చిందుల్లా. ఎందుకు అర్చుకోవాలే కదా, పారి మరి చూద్దాం. వైఎస్ షర్మిల మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు గాని చాలా రోజుల సంధి బగ్గ దూరం పెరిగింది ఇద్దరి మధ్యలో. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలలో సుతా కలిసి కనబడలేదు. ఎవ్వల కాళ్ళే అన్నట్టు విడివిడిగా వస్తుండే అక్కడికి. ఇక తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పటి సంది ఇప్పటిదాకా కలిసింది లేదు ఇద్దరు. అసొంటిది అప్పుడెప్పుడో అన్నతోని విడిపోయిన షర్మిల మేడం ఇట్లా అన్న ఇల్లు దొరకబట్టి రానికే కారణం వైఎస్ షర్మిల మేడం ఇంట పెళ్లి బాజాలు మోగనీకే రెడీగున్నాయి. మేడం వాళ్ళ కొడుకు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కుతుండు. దాని కొరకు అన్నను పెళ్లికి విలువనీకే గిట్ల ఇల్లు సొచ్చుకొని వచ్చిందుల్లా. పెళ్లి కారెట్ అన్న చేతులు పెట్టి పూల పండ్ల కట్లనే పెళ్లికి రమ్మని చెప్పిందుల్లా. మొత్తానికి అల్లుని పెళ్లి చెల్లెను అన్నను కలిపింది పోర్రి. దానికంటే ముందు ఇడుపుల పాయలున్న వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి పోయి మొదటి పత్రికను ఘాట్ దగ్గర పెట్టి తన తండ్రి వైఎస్ ఆశీస్సులు తీసుకొని కడపకెళ్లి ప్రత్యేక విమానంలా గన్నవరం కచ్చి అక్కడి నుంచి తాడేపల్లిలున్న సీఎం జగన్ నివాసానికి షర్మిల పోయి అన్నను కలిసి ఆడికెళ్లి ఢిల్లీ పోయింది మేడం. ఇక ఇన్ని దినాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీఆర్ఏలకు తెలంగాణ గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పిందుల్లా. చూడుర్రి అదేందో. పేరుకు మాత్రం గవర్నమెంట్ కొలువు, కానీ జీతాలు లేవు. గట్టిగా అడుగుతే నౌకరి పోతదని ఇన్ని దినాలు పుక్కెట్ల పనిచేసిన వీఆర్ఏలకు మంచి రోజులు వచ్చినాయి. అలాకు గవర్నమెంట్ శుభవార్త చెప్పి ఇన్ని దినాలు పెండింగ్లున్న అన్ని బకాయిలను ఈయనకి ఆర్డర్ వేసిందుల్లా. ఇప్పటికీ అన్ని శకలాల 15,560 మందికి పెండింగ్లున్న 7 నెలల జీతాలు ఇయ్యాలని జిల్లా కలెక్టర్లను CCLA ఆదేశించింది. దీనికోసం మెమో జారీ చేసి జీవో నంబర్ 81-85ల ద్వారా వివిధ శాఖలలో గ్రేడ్ సర్వీసెస్, రికార్డ్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారందరికీ రెగ్యులర్ పే స్కేల్ ని సుతా అమలు చేయాలని ఆర్డర్ వేసింది. ఇక దీంతోని అలా కష్టాలన్నీ పోతాయి కావచ్చు. ఇక రాష్ట్రంలో ఏ వార్తున్నా లేకున్నా ఈ వార్త అయితే ఖచ్చితంగా ఉంటనే ఉన్నదులా. రోజుకో దిక్కున దొంగల పడుడు కామనే అయిపోయింది. ఇప్పుడు నిన్ననే ఇంట్లో పడ్డ దొంగ గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఏకంగా పార్టీ పెద్ద ఆఫీసులకు వచ్చి పెద్ద నాయకులకు బొక్కబెట్టిర్రులా ఈ చోర కళాకారులు. చూడుర్రి అసలు ముచ్చట. ఇన్ని దినాలు ఇండ్లకు దుకాణాలకు సూటి పెట్టిన చోరగాళ్లు ఇప్పుడు అందరినీ దోష నాయకులకు సూటి పెట్టి అలా జేబులు లూటీ చేసిరు పోర్రి. ఇక అసలు ముచ్చట కత్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ భవన్ లా మీటింగ్ పెట్టుకున్నారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుకునేటందుకు పెద్ద లీడర్లు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కేకే ఇట్లా కార్యకర్తలు వచ్చిర్రు. అయితే వాళ్ళతోని పాటు కొంతమంది దొంగలు సుతా నాయకుల లెక్క కలరింగ్ ఇచ్చి దాంట్లోకి వచ్చి లీడర్లతోని కార్యకర్తలు ఫోటో సెషన్ల బిజీగా ఉంటే వీళ్ళ పని సక్కబెట్టుకొని అక్కడికి వచ్చిన కార్యకర్తల జేబులు ఖాళీ చేసిర్రు. ఏకంగా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళది ఒకరిది, నిర్మల్ జిల్లా వాళ్ళై 3, కాగజ్ నగర్ వాళ్ళై 6 కార్యకర్తల అమౌంట్ కొట్టేసి మస్తు గిట్టుబాటు చేసుకున్నారు. అట్లనే కేటీఆర్ సంబంధించిన పిఎస్ జేబు సుతా బొక్క పెట్టిరంటే వాళ్ళు ఎంత పని మంతులో చూడుర్రిగా. ఈ ముచ్చట ఆలస్యంగా తెలుసుకున్న కార్యకర్తలు లబోదిబోమని మొత్తుకుంటారట. ఇక అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అయినా గాని ఏమన్నా కష్టపడి చెమట తీసి సంపాదించలేదు కదా, మీరు ఇంకొకరి దగ్గర దొబ్బినేయే కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనం. ఇక అక్కడి పోలీసోళ్ళు అక్కడి CCTVలకు పనిచెప్పి వాళ్ళని పట్టుకునే పనులు ఉన్నారట ప్రస్తుతానికైతే.
ఇక ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు అంటారు కదా, అట్లనే ఇక్కడ ఒక అన్నసుత కొత్తగా ఉపాయం చేసి ఎంత తెలివిగా ఆయన పని చేసిండో చూడుర్రి. ఇక నిన్న పొద్దటికెంచి ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు ఒకటేసారి ఫుల్ రద్దీగా అయింది. ఒక దిక్కునని కాకుండా హైదరాబాద్లో ఉన్న పేటలు, బస్తీలు, నగరు, ప్రతి రోడ్డు, ప్రతి చౌరస్తా అన్ని గిట్లా ట్రాఫిక్లా అల్లాడినాయి ఉల్లా. ఇక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం నచ్చక ట్రక్కు డ్రైవర్లు సమ్మెబాట పడుతున్న నచ్చిన వార్తతోని హైదరాబాద్లో బండ్లున్న వేల మంది పెట్రోల్ బంకులను చుట్టుముట్టేసరికి రోడ్లన్నీ రద్దీ అయి హైదరాబాద్ జంక్షన్లన్నీ జామ్ అయిపోయినాయి. ఈ ముచ్చట తెలవక బయటకొచ్చిన జనాలు గంటల కమాను సుక్కలు చూసిర్రు. అయితే ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే హైదరాబాదీలకు టైంకు డెలివరీ ఇయ్యనీకే గీ అన్న కాలు తీసి కాలు పెట్ట వీల్లేని జాగల గిట్ల ఈపుకు జొమాటో బ్యాగ్ తగిలించుకొని ఆయన దగ్గరున్న గుర్రానికి పని చెప్పి ఫుడ్ డెలివరీ చేసిండు అన్న. ఏమో చెప్తుండి నుర్రి. అసలు సంగతి గదుల్లా అన్న 3 గంటలు లైన్ల నిలబడ్డా గాని పెట్రోల్ దొరకలేదట. గందుకే గీ ఉపాయం చేసినట్టున్నాడు పోర్రి. ఇక ఆన్లైన్లా ఫుడ్ డెలివరీ చేసిండు. వచ్చినాక ఆఫీస్లోకి పోయేటోళ్ళైతే చిటికెల వాళ్ళకి ఇష్టమైన ఆర్డర్ చేసుకుంటా ఉంటారు. ఇక వాటిని టైంకి తెచ్చి నీకే డెలివరీ అన్నలు పడరాని పాటలు పాడుతుంటారు. మనం చూసినాం కదా ఇంతకుముందే. కొంతమంది బండ్ల మీద, సైకిళ్ళ మీద, కొందరైతే తడుచుకుంటా నడుచుకుంటా డెలివరీ అయితే ఇస్తారు. అయితే గిట్లా గుర్రం మీద వచ్చి ఇచ్చుడైతే మొదటిసారి చూస్తున్నాం కదా. ఇక అన్న సమయస్ఫూర్తిని తారీఫ్ చేయాలే ఉల్లా. ఈ ముచ్చట ఎక్కడిదో కాదుల్లో మన హైదరాబాద్లో మంగళవారం జరిగింది. ఇక అన్నను చూసిన జనాలు కొంతమంది చిత్రంగా చూస్తే, ఇంకొంతమంది గిట్లా వీడియో తీసి నెట్టింట్లో వదిలితే ఇప్పుడు మస్తు గిరకలు కొడుతుంది పోర్రి. ఆంధ్రాల ఒకటేసారి అందరూ సమ్మెబాట పట్టిరులా. ఇప్పటికే 1 కాదు 2 కాదు ఏకంగా 23 రోజుల సంధి సమ్మె చేస్తున్న అంగన్వాడీ అమ్మలక్కలను పట్టించుకుంటలేరబ్బా సర్కారు. అట్లనే మీరు కొలువులకు అత్తరా లేదా అని అల్టిమేటం జారీ చేసింది. ఇక దాని కొరకు కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి పిలిపించిరు కదా, ఏమైందో చూద్దాం పార్రి. ఇక వైఎస్ జగన్ సర్కారు అల్టిమేటం ఇచ్చుడుతోని రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి పిలిపిచ్చిరు కదా అంగన్వాడీలు. సమ్మెల భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడనే ఆపి కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్కు పట్టుకుపోయిర్రు. అట్లనే ఏలూరు జుట్టుమిల్లుకెంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి ర్యాలీగా పోతాంటే అక్కడ ఇగో గిట్ల ఇనుప కంచెలేసి అడ్డుకున్నారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా ఎత్తంటే పోలీస్ స్టేషన్కు తోలుకపోయిర్రు నందిగామ పోలీసులు. దీంట్లో అక్కడక్కడ పోలీసులు దౌర్జన్యం చేసి ఈడ్చుకపోయిర్రు. ఇక ఇట్లా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసుడుతోని అన్ని పోలీస్ స్టేషన్లు నిండిపోయినాయి. ఇక అరెస్టు చేసినాక స్టేషన్ల కూసోని నిరసన చెప్పిర్రు అంగన్వాడీ అక్కలు. ఇది ఇట్లుంటే మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి 100 మందికి మీదనే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిర్రు అక్కడి యువకులు. వాళ్ళందరినీ అరెస్టు చేసి పట్టుకుపోయిర్రు పోలీసులు.
పద్ధతి కాదు ఇది. ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు ఇది. పద్ధతి కాదు ఇది. ఈరోజు అరెస్ట్ ఖండిస్తున్నాం. ఈరోజు మీ యువత మీద రౌడీలం కాదు, గుండెలం కాదు. ఐదు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగాడీస్ ఇస్తామని చెప్పి డిఎస్ఎల్ వాళ్ళ ఘోష ఒక జీవితం ఒక జగన్మోహన్ నమ్మకం దానికి మమ్మల్ని నిట్టాట ముంచారు సార్. మా జీవితాలను నాశనం చేయాలి సార్ 5 సంవత్సరాల నుంచి. దయచేసి ముఖ్యమంత్రి గారు స్పందించండి సార్. దయచేసి నిరుద్యోగులు ఆక్రందం విన్నాం సార్. మెగాడీస్ ఇస్తామని చెప్పి మమ్మల్ని దగా చేశారు సార్ ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలు అయిపోయింది సార్ మాకు డిఎస్ఎల్ లేకుండా. మేము ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక, పిల్లలు లేక ఘోరంగా సార్ అప్పులు చదువుతున్నాం సార్. మా జీవితాలు పట్టించుకోండి సార్. ఒక దిక్కు అంగన్వాడీ అమ్మలక్కలు రోజుకో తీర్ల నిరసన చేస్తంటే ఇప్పుడు గీళ్లు సుత రోజుకో తీర్ల నిరసన చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను పరేషాన్ చేస్తుర్రు పోర్రి. ఓ వారం సంది రికాం లేకుండా నిరసనలు చేస్తున్నారు కదా ఆంధ్రాలో ఉన్న మున్సిపాలిటీ కార్మికులు. ఇక మొన్న గవర్నమెంట్ చర్చలకు వెళ్తే గంపెడ ఆశలతోని పోతే ఒట్టి చేత్తోని పంపి వాళ్ళ పని సున్నా చేసిరు కదా. దాని కొరకు కడప జిల్లా బద్వేలున్న మున్సిపల్ ఉద్యోగ కార్మికులు గిట్ల ఎరైటీగా ప్లాన్ చేసి పంగనామాలు పెట్టుకొని నిన్నటి దినం మంత్రుల బృందంతో జరిగిన చర్చలు విఫలమైనందున జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా అనుకుంటా గవర్నమెంట్ ఏమన్నా ఆడిపోసుకున్నారా ఇనుర్రి. కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు గోయిందా, జగనన్న మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు గోయిందా, అగ్రిమెంట్ గోయిందా, మున్సిపల్ కార్మికుల మాట ఇచ్చిన గోయిందా, సమాన పనికి సమాన వేతనం గోయిందా, బీఆర్సీ వేతనాలు గోయిందా, బీఆర్సీ వేతనాలు గోయిందా, కనీస వేతనం ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులు ఇచ్చిన మాట గోయిందా, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట గోయిందా, వేతనాలు గోయిందా, సిబ్బంది పెంపు గోయిందా, సిబ్బంది పెంపు గోయిందా, ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్ వేతనాలు గోయిందా, ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్ కార్మికుల ఉద్యోగ భద్రత గోయిందా, సమాన పనికి సమాన వేతనం గోయిందా, బీఆర్సీ మూల వేతనాలు గోయిందా, బీఆర్సీ మూల వేతనాలు గోయిందా, జగనన్న హామీలు గోయిందా, ముఖ్యమంత్రి గారు హామీలు గోయిందా, మున్సిపల్ కార్మికులకు తొలి సంతకం గోయిందా, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు తొలి సంతకం గోయిందా, కోవిడ్ కార్మికుల సమస్యలు గోయిందా, కోవిడ్ కార్మికుల సమస్యలు గోయిందా, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోయిన కార్మికుల ఎక్స్గ్రేషియా గోయిందా, చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు గోయిందా, చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు గోయిందా, 60 సంవత్సరాలు నిన్న కార్మికుల ఉద్యోగాలు గోయిందా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గోయిందా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గోయిందా, పెన్షన్ సౌకర్యం గోయిందా, పెన్షన్ సౌకర్యం గోయిందా, ఉద్యోగాల కల్పన గోయిందా, 60 సంవత్సరాలు నిండిన వారి పెన్షన్ గోయిందా, 60 సంవత్సరాలు నిండిన పెన్షన్ గోయిందా, సమాన పనికి సమాన వేతనం గోయిందా, పర్మనెంట్ గోయిందా, పర్మనెంట్ గోయిందా, కనీస వేతనాలు గోయిందా, కనీస వేతనాలు గోయిందా, గోయిందా. ఇంకో దిక్కు పల్నాడు జిల్లా నరసారావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెత్త ఊడ్చిండు. ఇక మున్సిపల్ కార్మికులు సుత ధర్నాల ఉండుతోని ఈ ఎమ్మెల్యే సారు వాళ్ళ అనుచరులతోని కలిసి ఇట్లా 2వ రోజు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ లా పాల్గొని రోడ్లు క్లీన్ చేసే పని ముంగటేసుకున్నాడు. ఇంటికాడ ఎప్పుడన్నా తిన్నపల్లెం అన్న తీసిండో లేదో గాని ఇట్లా రోడ్ల మీద అందరేసిన చెత్తనైతే ఊడ్చిండు సారు. ఇంత కష్టపడే బదులు మీ ముఖ్యమంత్రి సార్ నొప్పించి వాళ్ళ సమస్యలు తీర్చితే మంచిది కదా సారు. ఒకటే మేము కోరేది, మీరు సమ్మె చేసుకుంటున్నారు, ప్రభుత్వంతో చర్చలుకుంటున్నారు, అవి రెండు మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మీ పనికి మేము ఎక్కడ అంతరాయం రాలేదు, మా పనికి మీరు కూడా ఎక్కడ అంతరాయం రాలేదు. ఈరోజు కూడా చూసాం, కొన్ని రోడ్డు మీద ఉన్న డస్ట్బిన్లు దొల్లించే కార్యక్రమం చేయటం, వాటిని మెయిన్ రోడ్డు మీద పడేసే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా సరైన కార్యక్రమాలు కాదు. నిన్న ఆల్రెడీ కొంతమంది మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కూడా యాక్షన్ తీసుకుంటాం. దీనిలో మొహమాటం ఏం లేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే తప్పు చేస్తున్నారో. ఎందుకంటే మీకు అంతరాయం చేయటం లేదు, మేము మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. పట్టణాన్ని శుభ్రంగా ఉంచే కార్యక్రమం కూడా మున్సిపాలిటీ బాధ్యత, ప్రజాప్రతినిధులు మా బాధ్యత.
ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకుంటాం. ఇస్కూల్లోకి పోయే పోరగాండ్లను గవర్నమెంట్తోని కలిసి ఈ కంపెనీ వాళ్ళు మోసం చేస్తురని ఏఐఎస్ఎఫ్ సంఘపోళ్ళు చూడుర్రి ఏం చేసిర్రో. ఆగో గిట్ల ఆఫీసులకు సొర్రబడి అక్కడున్న కుర్చీలు అద్దాలు కనబడ్డట్టు పొట్టు చేస్తురు కదా. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం బైజూస్ కంపెనీతోని ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నెత్తిన అప్పుల భారాన్ని మోపిందని, అట్లనే బైజూస్ కంపెనీస్ నుంచి ట్యాబులు ఇచ్చిర్రో ఆ పిల్లల తల్లిదండ్రుల చేత బైజూస్ కంపెనీ ప్రతినిధులు బజాజ్ కంపెనీ ఫైనాన్స్ పేరుతోని సంతకాలు చేయించుకున్నారు. తర్వాత బజాజ్ కంపెనీ వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని అప్పట్లోనే చెప్పిర్రు. దాని గురించి జనవరి మొదటి వారంలో ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదు గవర్నమెంట్. ఇక ఇయాల గిట్లా సడన్ గా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రంలో ఉన్న ముఖ్య కేంద్రాలైన తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న బైజూస్ కార్యాలయాన్ని దొరకబట్టి ఒకటేసారి గిట్లా పొట్టు చేసిర్రు. మీకు ఇది ఇండివిజువల్ ఇల్లు కాదు కాదు, మీ ఆ ఇంట్లోకి వస్తే మీరు ఇది మీకు ఇండివిజువల్ ఆస్తి కాదు. ఒక సంస్థ రాష్ట్రంలో వేలాది వందలాది కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉంది. If you have the proofs, you go to the court and do the necessary things. Political. It is not the way. Okay. It is not at all the way. My way is agitation. మనకి ఒక law ఉందండి. What law and political party is my way is agitation. See, my way is agitation. My organization, my party, state council bill work, my only an agitation. Sir, ఒకటి సరి చేయట్లేదు. See, మా దగ్గర రూల్స్ మీవి, మా రూల్స్ మావి. మీ సార్ మీరు మీరంతా లా తర్వాత law గురించి మాట్లాడారు. విద్యార్థుల్ని మోసం చేస్తున్న బయట సంస్థ తక్షణమే మూసివేయాలి. విద్యార్థులు మోసం చేస్తున్న బయట సంస్థ తక్షణమే మూసివేయాలి. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ఎమ్మటే బైజూస్ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తానంటే పోలీసులు వచ్చి అరెస్టు చేసి స్టేషన్ కు దోల్కపోయిర్రు. అయినా గానీ ఈ బైజూస్ వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ అయితే అత్తనే ఉన్నది పోర్రి. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండుర్రి. మీరు గిట్ల గవర్నమెంట్ ఫ్రీగా బాబులు ఇచ్చింది అని సంబరపడకుండా ఎక్కడన్నా సంతకాలు చేసిర్రా చూసుకోర్రు ఒకసారి. రోజు హైదరాబాద్లో చాలా మంది ఒకరికొకరు లిఫ్ట్ అడుగుడు కామనే కదా. ముక్కు ముఖం తెలవకుండా సుతా లిఫ్ట్ ఇస్తారు జాలిపడి. గట్లనే ఇక్కడ ఒక కారన్న జాలిపడి లిఫ్ట్ ఇత్త చూడుర్రి ఆఖరికి ఏమైందో. వెనకట్టు అన్నారు కదా అక్కడ పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు ఉంటారు, అందుకే జర జాగ్రత్తగా ఉండాలి పట్నంలా అని. లేకపోతే ఆడపిల్లలని జాలి పడ్డరో, ఆకారం చూసి ఆశపడ్డవో అందరిట్లా నిన్ను ఆగం చేసి నిన్ను నిట్టనిలు దోపిడి చేసి మెల్లగా జారుకుంటారు గీ హైదరాబాద్లా. ఇక్కడ ఒక ఆడామే కనబడుతుంది కదా, గామెనే నుల్లా ఇప్పుడు చెప్పే కిలాడి లేడీ. ఈమె పేరు సైదా నైమా సుల్తానా. పని అడ్వకేట్ అని చెప్తుంది, కానీ అసలు పని మోసాలు చేసుడు ఈ అడ్వకేట్ అంటేనే మస్తు తెలివి ఉంటది. ఈ మేడం మోసాలు సుతా అంతే తెలివిగున్నాయి. అమాయకులను లిఫ్ట్ అడుగుడు, వాళ్ళను బెదిరించి పైసలు వసూలు చేసుడు. ఇన్ని రోజులు ఎంతమంది అమాయకులు బలైర్రో తెలియదు గాని గీయాల పొద్దున జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని అడిగి ఓ కార్లెక్కి అటెంక లోపల బట్టలు చింపుకొని రేప్ కేసు పెడతా అని డ్రైవర్ కు ధమ్కి ఇచ్చి పైసలు గుంజిందట. దీనికి భయపడ్డ డ్రైవరు జూబ్లీ హిల్స్ పోలీసులకు చెప్తే వాళ్ళు ఎమ్మటే స్పాట్ కు పోయి కిలాడి లేడీని ఇట్లా పట్టుకున్నారు. అయితే నేను అడ్వకేట్ ని, నాకు అన్ని సెక్షన్లు తెలుసు, మీ సంగతి చూస్తా అని పోలీసులకు సుతా డాగేసిందట. లోపటేసి కూపీలాగితే ఇప్పటికే ఈమె మీద 17 కేసులు ఉన్నాయట. అట్లనే అమాయకుల మీద కిలాడి లేడీ కేసులు సుత పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసిందట. ఇక డ్రైవర్ అన్న పొద్దున లేచిన గడియ మంచుకున్నది కాబట్టి ఏం కాకుండా బయటపడ్డాడు. లేకపోతే గదే పోలీస్ స్టేషన్ లా మనోడు కూసుంటుండే. ఆశగలమ్మ దోషం ఎరగదన్నట్టు అంత చదువుకొని సకా పని చేసుకోక ఇదేం పాడు బుద్ధి. ఇప్పుడు చూడు, లోపల ఊసల్లెక్క పెడితే మంచుకున్నదా? అమాయకుల్ని చూసి మోసం చేస్తీవి. ఇప్పుడు చూడు, నీ పాపమే కటకటాల పాలు చేసింది పో. అయినా మీ అసంటోళ్ళు చేయబట్టి మంచంలోకి లిఫ్ట్ ఇయనికే 1కి 4 సార్లు ఆలోచించాల్సి వస్తుంది.
ఇక ఇస్కూల్ పోయే పోరగాళ్ళకినబ్బాగి ముచ్చట మీ కొరకే తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి వార్త చెప్పిందుల్లా. గది మీకు చెప్పుదామని పట్టుకొచ్చిన. గదేందో చెప్పు, నీ సోదాపి అంటారా ఎట్లా? అయితే ఇనుర్రి మీరే. హాలిడేస్ అత్తే అమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మింటికి పోయి ఎంజాయ్ చేయనికే ఇప్పటికెళ్ళే ప్లాన్ చేసుకొని ఎదురు చూస్తారు కదా పోరగాన్లు. వాళ్ళ కోసం తెలంగాణలో ఉన్న ఈ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు చెప్పిందుల్లా. ఈసారి తెలంగాణలో సంక్రాంతికి స్కూల్ పిల్లలకు 6 రోజులు సెలవులు ఇచ్చిందుల్లా సర్కారు. ఇక జనవరి 12 నుంచి 17వ తారీఖు దాకా సెలవులుంటాయని పాఠశాల విద్యా డైరెక్టర్ చెప్పుకొచ్చింది. అయితే 13న 2వ శనివారం కాబట్టి సెలవు. ఇక 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ అచ్చుడుతోని ఇట్లా డిసైడ్ చేసిర్రులా. అయితే ఇవి మిషనరీ స్కూళ్లకు కాకుండా అన్ని స్కూళ్లకు వర్తిస్తాయట. జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు హాలిడేస్ కోసం ఎదురు చూస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇట్లా పిల్లలకు మస్తు సెలవులు వస్తాయి పోర్రి. జగన్ను కలిసిన షర్మిల, మాటలు కలిసినాయి పెళ్లి వేళ. రూటు మార్చిన దొంగలు, నాయకుల జేబులకు చిల్లులు. డిఆర్ఏలకు శుభవార్త చెప్పిన గవర్నమెంట్. ఇక చేస్తారట 7 నెలల పేమెంట్. నైస్ గా లిఫ్ట్ అడుగుతది, అందిన కాడికి దోస్తది. గుర్రమెక్కిన డెలివరీ బాయ్, ఆలోచనకు కొట్టుర్రి సలాం లోయ్. ఈ మన ఖతర్నాక్ వార్తలు. మరి రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.